హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 12వ తారీఖు సెప్టెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అండ్ ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ బై చేయండి, ఎలా బై చేయాలో కూడా క్లారిటీగా ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత బై చేయండి, ఎందుకంటే చాలామంది బై చేసిన తర్వాత డబ్బులు కట్ అయిపోతున్నాయి అన్న, కానీ పీడిఎఫ్ డౌన్లోడ్ కావట్లేదు అని అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా అక్కడ బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. అండ్ నేను నిన్న కరెంట్ అఫైర్స్లో ది యంగ్ మైండ్స్ మొదటి పిల్లల వార్తాపత్రిక ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అని. సో ఆన్సర్ వచ్చేసి అస్సాంలో ప్రారంభించబడింది అనమాట. మొదటి పిల్లల వార్తాపత్రిక, దాని పేరు వచ్చేసి ది యంగ్ మైండ్స్. అండ్ ఈరోజు యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల, దీన్ని సియామ్ అంటారు, దీని యొక్క అధ్యక్షుడిగా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఉదయ్ కోటక్, వినోద్ అగర్వాల్, విపిన్ సోంది, కెనిచి అయుకావా. సో మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద పిగ్గేరీ మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి మేఘాలయ అండి. సో ఈ పిగ్గేరీ అనేది పందులకు సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ను 209 కోట్ల రూపాయల వ్యయంతో స్టార్ట్ చేస్తున్నారు. దీనిని మేఘాలయ లైవ్ స్టాక్ ఎంటర్ప్రైజెస్ అడ్వాన్స్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, దీన్ని ఎన్సిడిసి అంటారు, ఇది నిధులు సమకూరుస్తోంది. సో పిగ్గేరీ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే 150 కోట్ల రూపాయల విలువైన పంది మాంసం దిగుమతిని తగ్గించడము. అండ్ రాబోయే 3 సంవత్సరాలలో పంది మాంసం ఉత్పత్తుల్లో మేఘాలయను స్వయం సమృద్ధిగా ఆత్మనిర్భర్లో భారత్లో భాగంగా తయారు చేయడం లక్ష్యం. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ దేశంలో ఐరాస శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో వైద్య సదుపాయాలను బలపరిచేందుకు భారతదేశం 2 నిపుణుల బృందాలను అందిస్తోంది? ఆన్సర్ వచ్చేసి కాంగో అండ్ దక్షిణ సుడాన్. చూడండి, కోవిడ్-19 సవాళ్ళను ఎదుర్కోవడానికి దక్షిణ సుడాన్కు అండ్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సీలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో వైద్య సదుపాయాలను పటిష్టం చేయడం కోసం భారతదేశం 2 నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, భారతదేశంలో విద్యార్థుల కోసం ఏఐ క్లాస్ రూమ్ సిరీస్ను ప్రారంభించడానికి నాస్కామ్ భవిష్యత్తు నైపుణ్యాలతో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే మైక్రోసాఫ్ట్. చూడండి, ఫ్యూచర్ స్కిల్స్ అండ్ ఐటీఎస్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ సెక్టర్ నైపుణ్యం కౌన్సిల్ అయిన నేషనల్ అసోసియేషన్ కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్లింగ్ చొరవగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభించడానికి క్లాస్ రూమ్ సిరీస్ 2021 కోసం మైక్రోసాఫ్ట్తో నాస్కామ్ అయితే భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. భారతదేశంలో 10 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యం అవ్వడం కోసం అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ యొక్క భాగస్వామ్యం పనికొస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్ యొక్క పిల్లల హక్కుల ప్రచారం ఫర్ ఎవ్రీ చైల్డ్ యొక్క ప్రముఖ న్యాయవాదిగా ఎవరు నియమించబడ్డారు? న్యాయవాది అంటే అడ్వకేట్, అంటే ఏంది ఇలా కోర్టులో వెళ్ళి అధ్యక్ష ఎలా చెప్పేవి కాదు. సో అడ్వకేట్ ఏంటంటే న్యాయవాదిగా, అంటే అది ఏంది రైట్, ఏది కరెక్ట్, ఏది రాంగు అనేది చెప్పడం కోసం అనమాట. ఓకేనా. న్యాయవాదిగా, అడ్వకేట్గా ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే ఒక చొరవకు ప్రచారానికి సో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్ నుండి ఎవరు నియమించబడ్డారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆయుష్మాన్ ఖుర్రానా. సో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్ బాలీవుడ్ నటుడైన ఆయుష్మాన్ ఖుర్రానాను పిల్లల హక్కుల ప్రచారాన్ని అయిన ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే ప్రచారానికి ప్రముఖ న్యాయవాదిగా, అంటే మెయిన్ అడ్వకేట్గా నియమించింది. భారతదేశంలో ఈ చొరవ కోసం ఆయన కృషి చేస్తారు. ఓన్లీ ఇండియాకే ఫర్ ఎవ్రీ చైల్డ్ అనేది ఇండియాలో స్టార్ట్ చేయబడిన చొరవ. పిల్లలపై హింసను అంతం చేయడానికి అతను యునెస్కోతో మద్దతు ఇస్తారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 టైంలో లాక్డౌన్ మరియు మహమ్మారి యొక్క సామాజిక ఆర్థిక ప్రభావాల కారణంగా పిల్లలపై హింస మరియు దుర్వినియోగ ప్రమాదం ఎలా ఉంది అనే దానిపై అతను పనిచేయడం జరుగుద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఈ గవర్నమెంట్ కేటగిరీ కింద WSIS విజేత బహుమతి 2020ను ఏ రాష్ట్ర ప్రభుత్వం గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. గుర్తుపెట్టుకోవాలి ఇదే కేటగిరీ కింద అనేది. సో ఇన్ఫర్మేషన్ సొసైటీ బహుమతి విషయాలపై 8వ ఎడిషన్ ప్రపంచ సదస్సులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చెందిన సబూజ్ సతి ఆన్లైన్ 3.0 ప్రాజెక్టు ఈ గవర్నమెంట్ కేటగిరీ కింద WSIS విజేత బహుమతి 2020ని గెలుచుకుంది. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏరో ఇండియా 2021 యొక్క ఏ ఎడిషను 2021 ఫిబ్రవరి 3 నుండి 7 తరగతి మధ్య కర్ణాటకలోని బెంగళూరులో యలహంక వైమానిక దళం స్టేషన్లో జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి 13వ ఎడిషన్ అండి. ఏరో ఇండియా 2021లో 13వ ఎడిషన్ వచ్చేసి 2021లోని ఫిబ్రవరి 3వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు కర్ణాటకలోని బెంగళూరులోని యలహంక వైమానిక దళ స్థావరంలో జరుగుతుంది.
సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏరో ఇండియా 2021 వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి సో ఏరో ఇండియా NewDelhi.gov.in అనేది అనమాట. దీంట్లో మనము బుకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్, ఎకానమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2020 యాన్యువల్ రిపోర్ట్ యొక్క 24వ ఎడిషన్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 105 అండి. సో మీరు అది చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ర్యాంకింగ్స్ ఏంది? ఎకానమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2020 యాన్యువల్ రిపోర్ట్ యొక్క నివేదికలో భారతదేశం యొక్క, అది కూడా 24వ ఎడిషన్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 105 అనమాట. ఓకేనా. సో కెనడాకి చెందిన ఫ్రెజర్ ఇన్స్టిట్యూట్ 2020 వార్షిక నివేదికను సెంటర్ ఫర్ సివిల్ సొసైటీతో కలిసి మన ఇండియాలో విడుదల చేశారు. న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా థింక్ ట్యాంకులతో ఈ నివేదికను కాటో ఇన్స్టిట్యూట్ అమెరికాతో సహా ప్రచురించింది. ఇది ఎకానమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ యొక్క 24th ఎడిషను. సో ఈ నివేదిక 2018 డేటా ఆధారంగా తయారు చేశారు. ఇండస్లో 8.94 స్కోర్తో హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా, సింగపూర్ వచ్చేసి 8.65 సెకండ్, న్యూజిలాండ్ 8.53తో థర్డ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. అందులో సో ఎకానమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2020లో. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాది 105th ర్యాంక్ అనమాట. మొత్తం ఇందులో 162 దేశాలను తీసుకోవడం జరిగింది. సో అందులో 4 క్వార్టర్స్గా డివైడ్ చేశారు. నెక్స్ట్ 8th వన్, దక్షిణ సహకారం కోసం ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు? సో మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే సౌత్ కోఆపరేషన్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 12న. దక్షిణ అంటే లేదా సౌత్ కోఆపరేషన్ ఐక్యరాజ్య సమితి దినోత్సవం 2011 నుండి స్టార్ట్ చేశారనమాట. సో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 12వ తారీఖున చేస్తూ వస్తున్నారు. సో దక్షిణాదిలోని ప్రాంతాలు మరియు దేశాలు ఇటీవలి సంవత్సరాల్లో చేసిన ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ పరిణామాలను జరుపుకునేందుకు ఇది దోహదపడుతుంది. థీమ్ ఫర్ 2020 ఈజ్ అంటే 2020 థీమ్ ఏంటంటే పాత్వేస్ టువర్డ్ ద SDGs త్రూ సౌత్ సోల్డరిటీ బియాండ్ COVID-19 అనే థీమ్తో ఈ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 9th వన్, చీఫ్ కంప్లైనర్స్ ఆఫీసర్, దీనిని CCO అంటారు. ఈ నియామకానికి RBI కొత్త మార్గదర్శకాలను తెలియజేసింది. సో ఈ యొక్క పదవికి అర్హత సాధించడానికి గరిష్ట వయస్సు ఎంత? ఆన్సర్ వచ్చేసి 55 అండి. చీఫ్ కంప్లైనర్స్ ఆఫీసర్ CCO నియామకం కోసం వాణిజ్య బ్యాంకులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. CCO నియామకానికి టెనోర్ అంటే కనీస స్థిర పదవి కాలం వచ్చేసి 3 సంవత్సరాల కంటే తక్కువ అనమాట. అంటే 3 సంవత్సరాల కన్నా తక్కువ కాదు, అంతకుపై ఉండొచ్చు. అయితే లాస్ట్గా దీనికి ఏజ్ వచ్చేసి 55 years అనమాట, లాస్ట్ ఏజ్ ఈ నియామకాలకు సంబంధించి. నెక్స్ట్ 10, కింది ఏ రోజుల్లో ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం జరుపుకుంటారంటే ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 2వ శనివారం. అంటే దీనికి కంప్లీట్గా ఒక డే అని లేదు. సో నెక్స్ట్ రాబోయే శనివారము అంటే నెక్స్ట్ ఇయర్లో రాబోయే సెప్టెంబర్లో 2nd సాటర్డే ఎప్పుడు వస్తే అదే డేట్న ఈ యొక్క ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, సో ప్రథమ చికిత్స అంటే ఏదైనా గాయం అయినప్పుడు ఆ మనిషికి వెంటనే అందించాల్సిన చికిత్సనే ప్రథమ చికిత్స అంటాం. ఇది మనం ఎక్కువగా లైక్ సోషల్ లేదంటే సైన్స్ సబ్జెక్టులో తెలుసుకుంటాం. యాక్చువల్గా సైన్స్ సబ్జెక్టులో తెలుసుకుంటాం. అసలు ప్రథమ చికిత్స అంటే ఏంటంటే, ఒక రోగి లేదా ఒక ప్రమాద బారిన పడిన వ్యక్తికి మొదటిగా చేసే చికిత్సనే ప్రథమ చికిత్స అంటారు. లైక్ ఏంటంటే అక్కడ ఉండే దెబ్బని క్లీన్ చేయడము. సో మనం హాస్పిటల్కి వెళ్ళేంత వరకు హాస్పిటల్కి తగ్గ మనం ఏదైనా క్లీన్ చేసి ఏదైనా మందు పెట్టడం అలాంటివి అనమాట. ఓకే, దానిపై అవగాహన కల్పించడానికి, దానివల్ల కలిగే లాభాలు ఏంటో తెలియజేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ 11, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి పరేష్ రావల్. ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే భారతదేశపు ప్రధాన థియేటర్ పాఠశాల అయిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్గా నియమించారు అతన్ని. సో 65 ఏళ్ల రావల్ని ఈ పదవికి నియమించడం జరిగింది. అతను ఈ పదవిలో 4 years ఉంటారు. నెక్స్ట్ 12, జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల కోసం ప్రగతి, అక్షం స్కాలర్షిప్ పథకాల కింద స్కాలర్షిప్ మొత్తంలో పెంపును ప్రభుత్వం ప్రకటించింది. అంటే పెంచిందనమాట ఆ స్కాలర్షిప్స్ని. అయితే ఏటా అందించే కొత్త మొత్తం ఎంత ఈ ఏటా? ఆన్సర్ వచ్చేసి 50,000 రూపాయలండి. జమ్మూ కాశ్మీర్ విద్యార్థులకు ప్రగతి, అక్షం స్కాలర్షిప్ పథకాల కింద స్కాలర్షిప్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 5,000 నుంచి 50,000 వరకు పెంచిందనమాట, చాలా ఎక్కువ. నెక్స్ట్ 13, ఇటీవల ఇరాన్ నావికాదళం ఓమాన్ సముద్రంలో వ్యూహాత్మక హోర్మోజ్ జలసంధి సమీపంలో 3 రోజుల పాటు నిర్వహించిన వ్యాయామం పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి జోల్ఫాగర్ 99. చూడండి,
ఇరాన్ నావికాదళం 3 రోజుల వ్యాయామం జోల్ఫాగర్ 99ను ఓమన్ సముద్రంలో వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి సమీపంలో స్టార్ట్ చేసింది. యుద్ధ నౌకలు, డ్రోన్లు మరియు క్షిపణులను ఏర్పాటు చేసింది. దేశం యొక్క ప్రాదేశిక జలాలు మరియు షిప్పింగ్ దారులను పరీక్షించడానికి వ్యూహాత్మక, ప్రమాదకర మరియు రక్షణాత్మక వ్యూహాలను రూపొందించడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య లక్ష్యం. సో నావికాదళం ఉపరితలం మరియు తీరం నుండి సముద్రం క్రూయిజ్ క్షిపణులను మరియు టార్పేడులను, జలంతర్గాములను, విమానం మరియు డ్రోన్లను అమర్చిన రాకెట్ ప్రయోగ వ్యవస్థలను పరీక్షిస్తుంది అన్నమాట ఈ వ్యాయామంలో. ఓకే, అంటే సముద్రాన్ని ఉపయోగపడి మనం వాడుకొని ఏవైతే లైక్ యుద్ధానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటిని టెస్ట్ చేయడమే ఈ జోల్ఫాగర్ 99 అనే ఒక వ్యాయామం థీమ్. నెక్స్ట్ 14, ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మొదటి వారసత్వ పర్యాటక విధానాన్ని ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. సో గుజరాత్ గవర్నమెంట్ రాష్ట్ర మొదటి వారసత్వ పర్యాటక విధానాన్ని ప్రకటించింది. హెరిటేజ్ హోటళ్ళు, హెరిటేజ్ మ్యూజియంలు, హెరిటేజ్ జాంకెట్ హాల్స్ మరియు హెరిటేజ్ రెస్టారెంట్లు వంటి 1950కి పూర్వం చారిత్రక భవనాలు, హెరిటేజ్ ప్యాలెస్ మరియు కోటల వాడకాన్ని అనుమతించడానికి ఈ విధానంలో నిబంధనలు ఉన్నాయి. సో అది ఈ నిర్ణయం ఉపయోగించని చారిత్రక భవనాలలో పర్యాటక ఆకర్షణను సృష్టించడానికి ఒక మార్గం చేస్తుంది. ఈ విధానం ప్రకారం పునరుద్ధరణ మరియు విస్తరణ కోసం కొత్త లేదా ఇప్పటికే ఉన్న హెరిటేజ్ హోటల్లో 5 నుంచి 10 కోట్ల రూపాయలు సహాయాన్ని గవర్నమెంటే ఇస్తుందన్నమాట ఆ హోటల్స్కి. అది తర్వాత 15th, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ ఆగస్టు మధ్యకాలంలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఉత్పత్తి చేసింది? ఆన్సర్ వచ్చేసి 16.11 లక్షలు. నేషనల్ ఫెర్టిలైజేషన్ లిమిటెడ్ లక్ష్యాలను అధిగమిస్తూ ఉత్పత్తిని సాధిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది అంటే ఏప్రిల్ ఆగస్టు మధ్యకాలంలో 13% వృద్ధితో 16.11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఉత్పత్తి చేసింది. గత ఆర్థిక ఏడాది ఇదే కాలంలో 14.26 లక్షల మెట్రిక్ టన్నులు చేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే NFL ఈ 5 నెలల్లో 16% వృద్ధితో 23.81 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అమ్మడం జరిగిందనమాట. ఓకే, సో అది ఒక్కసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. సో జాగ్రత్తగా వినండి. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద హిగ్గేరి మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే మేఘాలయ. అండ్ ఏ దేశంలో ఐరాస శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేయడం కోసం భారతదేశం 2 నిపుణుల కమిటీని అందిస్తోంది అంటే సో కాంగోకి అండ్ దక్షిణ సుడాన్కి. తర్వాత వచ్చేసి భారతదేశ విద్యార్థుల కోసం AI క్లాస్ రూమ్ సిరీస్ను ప్రారంభించడానికి నాస్కామ్తో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుందంటే మైక్రోసాఫ్ట్. ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్ యొక్క పిల్లల హక్కుల ప్రచారమైన ఫర్ ఎవ్రీ చైల్డ్ యొక్క ప్రముఖ న్యాయవాదిగా ఎవరు నియమించబడ్డారు అంటే ఆయుష్మాన్ ఖుర్రానా. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ కేటగిరీ కింద WSIS విజేత బహుమతి 2020ను ఏ రాష్ట్రం గెలుచుకుంది అంటే పశ్చిమ బెంగాల్. అండ్ ఏరో ఇండియా 2021 యొక్క ఏ ఎడిషన్ 2021 ఫిబ్రవరి 3 నుండి 7 తారీఖుల మధ్య కర్ణాటకలోని బెంగళూరులో యలయంక వైమానిక దళం స్టేషన్లో జరుగుతుందంటే 13వ ఎడిషన్. అండ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2020 యాన్యువల్ రిపోర్ట్ యొక్క 24వ ఎడిషన్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 105. అండ్ దక్షిణ సహకారం కోసం ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు పాటిస్తారంటే సెప్టెంబర్ 12. అండ్ చీఫ్ కంప్లైనర్స్ ఆఫీసర్ నియామకానికి RBI కొత్త మార్గదర్శకాలను తెలియజేసింది. పదవికి అర్హత సాధించడానికి గరిష్ట వయస్సు ఎంత అంటే 55. అండ్ కింద ఏ రోజుల్లో ప్రథమ చికిత్స దినోత్సవాన్ని జరుపుకుంటారంటే సెప్టెంబర్ 2 సాటర్డేని. అండ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసి పరేష్ రావల్. అండ్ జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల కోసం ప్రగతి అక్షన్ స్కాలర్షిప్ పథకాల కింద స్కాలర్షిప్ మొత్తంలో పెంపును ప్రభుత్వం ప్రకటించింది. ఏటా అందించే కొత్త మొత్తం ఎంత అంటే 50,000 రూపాయలు. నెక్స్ట్ ఇటీవల ఇరాన్ నావికాదళం ఓమాన్ సముద్రంలో వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి సమీపంలో 3 రోజుల పాటు నిర్వహించిన వ్యాయామం పేరు ఏమిటి అంటే జోల్ఫాగర్ 99. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటి వారసత్వ పర్యాటక విధానాన్ని ప్రకటించింది అంటే గుజరాత్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ ఆగస్టు మధ్యకాలంలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది అంటే 16.11 లక్షలు. ఓకేనా? సో ఇదిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ అప్డేట్స్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.